ఇది బిగ్ స్క్రీన్కి తక్కువ, ఓటీటీకి ఎక్కువ అనేలా ఉంది. అసలు మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్ కాంబోలో మూవీ వస్తుందంటేనే ఫుల్ కిక్ వచ్చిందబ్బా. అందులో సింబు, త్రిష యాడ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇంత ఎగ్జైట్మెంట్ ఇచ్చిన కాంబోస్ మాత్రం బిగ్ స్క్రీన్ మీద డీలా పడిపోయిందని చెప్పాలి. మెయిన్ ప్రాబ్లం అంతా ఎంచుకున్న స్టోరీ. సోదిలో స్టోరీ ఎన్నోసార్లు వచ్చింది. తమిళ్లో అయితే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యింది. అయినా ఎందుకు ఎంచుకున్నారో బకవా స్టోరీని, అది వాళ్ళకే తెలియాలి. స్టోరీ సోసోగా ఉన్న మంచి కిక్ ఇచ్చే రైటింగ్ ఉంటే మూవీ వేరే లెవెల్ ఉంటుండే. కానీ సో డిసప్పాయింటింగ్ రైటింగ్ బై కమల్ అండ్ మణిరత్నం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మణిరత్నం ఏజ్తో పాటు క్రియేటివిటీ కూడా పోయిందని క్లియర్గా అర్థమవుతుంది. కమల్ మాత్రం స్టార్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలబ్బా. ఇంతకు మించి నాకేం చెప్పాలనిపించట్లేదు. అభిరామి తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. సింబు యాడెడ్ అడ్వాంటేజ్ కానీ వెరీ ప్రెడిక్టబుల్ క్యారెక్టరైజేషన్. ఇంకా త్రిష ఎలా ఒప్పుకుందో ఈ క్యారెక్టర్ని. ఎలాగో వయసు అయిపోయింది, ఆఫర్స్ పెద్దగా లేవు, ఇక చేసేది ఏమీ లేక తమన్నా వాటిలో త్రిష అడుగులు వేస్తుందని అనిపిస్తుంది. మ్యూజికల్గా కూడా పెద్ద అడ్వాంటేజ్ రాకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా క్యాచీగా ఉందబ్బా. సింపుల్గా చెప్పాలంటే ఇది బిగ్ స్క్రీన్కి తక్కువ, ఓటీటీకి ఎక్కువ అనేలా ఉంది. ఇది నా రివ్యూ. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి.